హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది. ఆషాఢ మాసంలో మనం అందరం కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలి? అలాగే ఎప్పుడు పెట్టుకునే గోరింటాకు చందమామ కాకుండా బోలెడన్ని ఆకు గోరింటాకు డిజైన్స్ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ముందుగా మనం గోరింటాకు నూరుకోవాలి అనుకున్నప్పుడు గోరింటాకు అంతా కూడా కాడలు అలా ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా గోరింటాకుని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి. మనకి గోరింటాకు నూరేటప్పుడే దాని రంగు ఎలా పండుతుందనేది తెలుస్తుంది. నేను తీసుకున్న గోరింటాకు అయితే బాగా లైట్గా పండుతుందండి. ఇలా ఇంక కొంచెం మనం నీళ్ళని వేసుకొని ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఇలా మనం కొంచెం బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. గోరింటాకులో నిమ్మరసం వేయడం వల్ల గోరింటాకు అనేది బాగా ఎర్రగా అవుతుంది. సో ఇలా గోరింటాకంతా కూడా మెత్తగా నూరుకున్న తర్వాత మనకి చూస్తున్నారు కదా, నిమ్మరసం వేయగానే కాస్త కలర్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇలా మెత్తగా నూరుకొని మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఆకు గోరింటాకు డిజైన్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు గోరింటాకుని బాగా మెత్తగా నూరుకోవాలి. అలాగే డిజైన్స్ వేసుకోవడానికి ముందుగానే మనము పెన్తో మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఏదైనా సన్నటి పుల్ల తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కాస్త మందంగా లేయర్ వేసుకోవాలి. మనం మందంగా వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది బాగా పండుతుంది. ఎప్పుడూ చందమామే కాకుండా ఇలా మనం గోరింటాకుతో బోలెడన్ని డిజైన్స్ వేసుకోవచ్చు. అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.